నమస్తే. రోజా గారు ఇటీవల ఒక 10 రోజుల క్రితం మీడియా కథనాల్లో రోజా గారిని అరెస్ట్ చేస్తారు రేపో ఎల్లుండో అంతా రంగం సిద్ధమైంది. రిపోర్ట్ అంతా రెడీ అయిందనేసరికి ఒక వారం రోజులు కనిపించకుండా పోయారు. మళ్ళీ ఒక 2 రోజుల క్రితం మళ్ళీ బయటకొచ్చారు. అరెస్ట్ ఏమైందో అది ఆగిపోయింది. ఇంకెలాగో నన్ను అరెస్ట్ చేయరనే ఉద్దేశంతోటి మళ్ళీ బయటకొచ్చి స్త్రీశక్తి పథకం గురించి, ఫ్రీ బస్సుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చేస్తా అన్నారు, ఇక్కడ చేస్తా అన్నారు, ఎక్కడైనా తిరగచ్చు అన్నారు అనేసి. అమ్మ రోజా గారు, రోజువారీ పనికెళ్ళే వాళ్ళకి, రోజువారీ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళకి, పల్లెటూరుల నుంచి టౌన్లోకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకు ఉపయోగపడుతుందమ్మా. అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము 100 కోట్లు దొబ్బి తిని బెంజ్ కార్లు కొనుక్కొని తిరిగే వాళ్ళ కోసం కాదు. సముద్రానికి వర్షం ఆకలి లేని వాడికి అన్నం విషం లాంటిది. మీకు ఆకలి లేదు, మీకు అవసరం లేదు. ఆకలి ఉన్నవాడికి 3 పూట్ల తిండి లేనివాడికి ఒక పూట తిండి పెడితే అదే ప్రమాణంగా తింటాడు. కాబట్టి మీలాంటి వాళ్ళకి అవసరం లేదమ్మా. మీరు ఇంక మాట్లాడకుండా ఉంటే దాని గురించి చాలా మంచిది. మాట్లాడి అనవసరంగా మీ గతం తవ్వించుకోవద్దు దయచేసి. నమస్తే.